కడప జిల్లాలో కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి. పులివెందుల టీడీపీకి సంబంధించినటువంటి సతీష్ రెడ్డి ఈరోజు వైసీపీలో జాయిన్ అయ్యారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం కడప జిల్లాలో కీలకమైన నేతగా ఉన్నటువంటి రామసుబ్బారెడ్డి ఉన్నారు. మాట్లాడేది ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. సార్, సతీష్ రెడ్డి గత రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ కుటుంబం వ్యతిరేకంగా ఆయన పులివెందులో పోటీ చేస్తూ వస్తున్నారు. ఒకానొక సమయంలో జగన్ ఓడిస్తానంటే ఆయన పెద్ద ముక్కు జుట్టు పెంచుకుని శపథం కూడా చేసిన పరిస్థితి. అలాంటి వ్యక్తి ఇప్పుడు పులివెందుల నుంచి మీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎలా ఉండబోతుంది? ఈరోజు సతీష్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు. ఒక 26 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసము రాజశేఖర రెడ్డి కుటుంబానికి రాజకీయంగా వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ కోసము ఆయన చెప్పినట్టు ఇటుక పేరుస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో పులివెందులలో ఎవరు రావాలన్నా కూడా ముందుకు రావాలంటే చాలా బలహీనంగా ఉన్నటువంటి పార్టీ టీడీపీ. అక్కడ దాన్ని అంచెలంచెలుగా ఎదిగిస్తూ ఒక స్థాయికి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి మీద 3 సార్లు పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 2 సార్లు పోటీ చేశారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేకు చాలా సేవలు అందించినటువంటి వ్యక్తి సతీష్ రెడ్డి. సతీష్ రెడ్డి కూడా చాలా లాయల్గా పార్టీకి పనిచేశాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నంతకాలం. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు స్వయంగా చెప్పినట్టు ఆయన మీద ఏదో లోపాయికారిగా ఉన్నట్టు ఆయన మనస్తాపానికి గురయ్యే విధంగా పార్టీలో పెద్దలు మాట్లాడిన పరిస్థితి జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేశాడు 4 సంవత్సరాల కిందట. ఒక మంచి వ్యక్తి, నాకు కూడా బాగా తెలుసు సతీష్ రెడ్డి గారు. ఒక పద్ధతి ప్రకారం హుందాగా నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ ప్రజల సమస్యలు పరిష్కారం చేసేదానికి గట్టిగా కృషి చేసిన వ్యక్తి. ఆ రోజు మీరు అన్నట్టు గడ్డం పెంచుకున్నది కూడా నియోజకవర్గ డెవలప్మెంట్ విషయంలోనే. ఆ రోజు ఆయన అట్లా విధంగా పట్టుదలగా తిరిగారు. అలాంటి వ్యక్తి మీద అంత సిన్సియర్గా ఎన్నో కష్టాలకు, ఇబ్బందులకు, ఆటుపోట్లకు తట్టుకొని ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి పూర్తిగా మనస్తాపానికి గురై ఆ రోజు పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి అనుసరించిన విధానానికి మనస్తాపానికి గురై రిజైన్ చేసినారు. 4 సంవత్సరాలు అయింది రిజైన్ చేసి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు అన్నట్టు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకు అక్కడేం అవసరం లేని పరిస్థితి. సతీష్ రెడ్డి స్వయంగా చెప్పాడు, నా సర్వశక్తులోటి నేను ప్రయత్నం చేసినా కూడా 90,000 ఓట్ల మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారని. ఈరోజు అయినా కూడా ఒక మంచి నాయకునిగా సతీష్ రెడ్డి గారు కూడా గౌరవించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానించడం, ఆ విధంగా సతీష్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానాన్ని స్వీకరించి ఆ పార్టీలో పనిచేయాలని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్నో సేవలు అందిస్తున్నారు, మనం చూసాం. ఈరోజు పేదవాడికి అండగా ఉంటూ సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయం కానీ, హెల్త్ విషయంలో కానీ, అదేవిధంగా ఒక మంచి సుపరిపాలన అందిస్తూ పేదవాడికి పరిపాలన దగ్గరగా వారి అవసరాలు గుర్తించి ఎలిజిబిలిటీ ఉంటే ఏదైనా కూడా ఏ అర్హత ఉన్నా కూడా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా చేస్తున్న పరిపాలన, సుపరిపాలన చేస్తున్నటువంటి విధానానికి ఆకర్షితులై ఆయన కూడా ఈ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసి ప్రజలకు సేవ చేయొచ్చు అనే ఆలోచనతో వచ్చినాడు. అది చాలా మంచి శుభపరిణామం. సార్, అంటే పులివెందులను కూడా ఖచ్చితంగా గెలుస్తున్నాం ఈసారి అని టీడీపీ అంటుంది. అక్కడ బీటెక్ రవి కూడా నేను గెలవబోతున్నాను జగన్మోహన్ రెడ్డి మీద అంటూ ఆయన పదే పదే చెప్తున్నారు. ఈరోజు మీరు చూశారు, సతీష్ రెడ్డి 4 సంవత్సరాలై రిజైన్ చేసినా కూడా పట్టించుకోకుండా వదిలేసి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆహ్వానం అందిందో వెంటనే వరుస పెట్టినారు. బీటెక్ రవి వెళ్ళారు, పుత్త నరసింహారెడ్డి వెళ్ళాడు, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కూడా ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడతారు, మీరు తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని విశ్వ ప్రయత్నం చేసినారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పూర్తి ఉనికిని కోల్పోయే పరిస్థితి అక్కడ. గెలుపెట్టన కానీ ఉనికే కోల్పోయే పరిస్థితి పులివెందుల్లో. బీటెక్ రవి కానీ ఇంకా ఎవరు వచ్చినా కూడా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితులు అవి. సతీష్ రెడ్డి పోతే ఇంకా నాకు దిక్కెవరు అన్నట్టు బీటెక్ రవి గారు వచ్చి స్వయంగా రిక్వెస్ట్ చేశాడు. అంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఉనికే కోల్పోతుంది, అక్కడ గెలుపు కాదు, ఉనికే లేని పరిస్థితిలో ఉంది. ఈరోజు సతీష్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత ఆయన ఆహ్వానించిన విధానం కానీ హక్కున చేర్చుకున్న విధానం నేను మర్చిపోలేను. ఈ గవర్నమెంట్లో పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి మంచి పరిపాలన అందిస్తున్నారు. నేను కూడా ప్రజలకు ఈ పార్టీలో ఉంటే ఇంకా నేను కూడా సర్వీస్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత చెప్పినా కూడా మనస్ఫూర్తిగా లాయల్గా కష్టపడి పనిచేస్తానని చెప్పి సతీష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఒక సతీష్ రెడ్డి గారు రావడం ఒక మంచి శుభపరిణామం. అంటే మంచి పార్టీ కంటే కూడా తెలుగుదేశం పార్టీకి మీద నమ్మకం కోల్పోయి, తెలుగుదేశం పార్టీ మీద ఒక సీనియర్గా ఇన్ని సంవత్సరాలు పనిచేసి
ఎంతో నమ్మకంగా పనిచేసి ఎన్నో కష్టాలకు నష్టాలకు ఇబ్బందులకు ఆర్థికంగా గురైనా కూడా పార్టీని అంటుపెట్టుకున్నటువంటి మంచి నాయకులందరూ దూరం అవుతున్నారంటే ఈరోజు విలువలేని రాజకీయాలు. ఈరోజు మీరు చూశారు దమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డిని తీసుకున్న పద్ధతి. మా కుటుంబం కూడా పూర్తిగా పార్టీ ఆవిర్భావం నుంచి మేము పార్టీలో ఉంటూ మా చిన్నాన్న శివారెడ్డి గారు జిల్లాలో పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. మంత్రిగా, జిల్లా అధ్యక్షునిగా ఎన్నో చేశారు. ఎన్నో త్యాగంగా పనిచేసిన కుటుంబం మాది కూడా. ఆయన కూడా అలాంటి పరిస్థితులలో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద సింబల్ మీద గెలిచిన ఆదినారాయణ రెడ్డిని తీసుకొని మంత్రిని చేసి ఈ విధంగా అలాంటి పరిస్థితులు విలువలేని రాజకీయాలు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిందో ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన పరిస్థితులు లేవు, సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు, ఏమీ లేని రాజకీయాలు లోకేష్ వచ్చిన తర్వాత మళ్ళీ దిగజారుడు రాజకీయాలు చేసిన పరిస్థితులు చూసే సీనియర్లంతా కూడా కష్టపడి పనిచేసే లాయల్గా ఉన్న వాళ్ళు దూరం అవుతున్నారంటే కారణం ఈరోజున్న పరిస్థితులు వాళ్ళ విధానాలు నచ్చకనే దూరం అవుతూ ఉన్నారు. సార్, ఇంకొక ముఖ్యమైన ప్రశ్న, నిన్న ఇంతియాజ్ని కర్నూలుకి సంబంధించి అనౌన్స్ చేయబోతున్నారు. అక్కడ ఎలా ఉండబోతుంది? మీరు అధ్యక్షులుగా ఉన్నారు, ఆ జిల్లాకి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఇంతియాజ్ గెలిపే విధంగా ఉంటుంది. హఫీజ్ ఖాన్ సహకరించే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా హఫీజ్ ఖాన్ గారి మీద ముఖ్యమంత్రి గారికి కూడా చాలా గౌరవం ఉంది, చాలా లాయల్గా ఉంటారు. ఒక నమ్మకం కూడా హఫీజ్ ఖాన్ గారి మీద ముఖ్యమంత్రి గారికి ఉంది. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. హఫీజ్ ఖాన్ గారిని ఒప్పించే ఇంకా అంతకంటే ఉన్నతమైన స్థానంలో నీకు సేవలు ఉపయోగించుకుంటాము, అవకాశాలు కల్పిస్తాను. అక్కడున్న పరిస్థితులలో ఇంతియాజ్ గారిని తీసుకొచ్చి వాళ్ళ మామ ఇస్మాయిల్ డాక్టర్ గారు ₹2 డాక్టర్గా చాలా పేరున్నటువంటి వ్యక్తి. చాలా పేదవాళ్ళ కోసం అహర్నిశలు ఆయన వైద్య వృత్తిలో సేవలు అందించి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి ఇస్మాయిల్ గారు. ఆయనకు స్వయంగా అల్లుడు. ఈయన కూడా కర్నూలు జిల్లా వాసే. ఎవరు మన ఇంతియాజ్ గారు కూడా. కాబట్టి ఎస్వి మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా హఫీజ్ ఖాన్ గారు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని అందరూ సమ్మతి మీదనే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఖచ్చితంగా హఫీజ్ ఖాన్ పనిచేస్తారు, మన ఎస్వి మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు, అహ్మద్ అలీ ఖాన్ గారు పనిచేస్తారు. ఇంకా పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారు. దాంట్లో ఏమాత్రం లేదు. కర్నూలులో కూడా గతంలో 14 సీట్లు ఏ విధంగా గెలిచినామో కర్నూలులో కూడా మంచి మెజార్టీతో తప్పకుండా ప్రజలు గెలిపిస్తారు. ఇంతియాజ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. ప్రభుత్వ పరంగా ఇస్మాయిల్ గారికి చనిపోయారు. ఆయన ఇస్మాయిల్ గారికి టీజీ వర్గం అని ఒక ముద్ర ఉంది అక్కడ. ఆ ముద్ర ఎలా చెరిపోవాలి? టీజీ గారి ముద్ర అనేది ఏం లేదు ఆయనకు. ఇస్మాయిల్ గారు అప్పుడు ఉన్న పరిస్థితులలో ఆయన రాజకీయంగా సర్వీస్ చేసే వ్యక్తే కానీ ఒకవేళ టీజీ గారు ఉన్నప్పుడు అందరూ కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. అలాంటి ముద్ర ఏం లేదు. వాళ్ళందరూ కూడా ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉన్నా కూడా అందరూ కూడా ఇంతియాజ్ గారికి సహకరిస్తారు. తప్పకుండా కర్నూలు సీటుతో సహా నంద్యాల, కర్నూలు జిల్లాలకు ఏదైతే 2 జిల్లాలు ఉన్నాయో గతంలో 14 సీట్లు గెలవడం జరిగింది. ఈసారి కూడా తప్పకుండా అత్యధిక మెజార్టీతో అన్ని సీట్లు గెలవబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా రాజేష్, కర్నూలు జిల్లాకు సంబంధించి 14 సీట్లు గెలవబోతుందని చెప్తున్నారు. కడప జిల్లాలో సతీష్ రెడ్డి చేరడం ద్వారా పూర్తిగా టీడీపీ మీద ఒక నమ్మకం పోయింది ప్రజల్లోకి. ఎందుకంటే 26 ఏళ్ల పాటు టీడీపీకి సేవ చేసినటువంటి సతీష్ రెడ్డి ఈరోజు దూరం అవుతున్నారంటే లోకేష్, చంద్రబాబు మీద నమ్మకం పోయిందని రామసుబ్బారెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అటు కడపతో పాటు కర్నూలు కూడా క్లీన్ స్వీప్ చేస్తామని రామసుబ్బారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్, RTV, తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.